వర్తమానం అందివ్వడమే. ఏమని అందిస్తుందంటే కన్యామరియకు కూడా నువ్వు గర్భం దాల్స్తావు అనే ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తున్నారంటే గాబ్రియేలు దూత. అయితే గాబ్రియేలు దూత క్రీస్తు జన్మమును కూర్చి మంచి సమాచారాన్ని ఎలా ప్రకటిస్తుందో ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు నేను కూడా అటువంటి మంచి సువార్తను, దేవుని యొక్క జన్మమును గూర్చే కాదు, ఆయన జన్మము, మరణము, ఆయన పునరుత్థానమును గూర్చి, ఆయన రాకడను గూర్చి కూడా నీవు ఒక గాబ్రియేలు దూత వలె నీవు ప్రకటించేవాడిగా నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ని మనం జరుపుకుంటున్నట్టు. ఎందుకంటే మన జీవితాల్లో నిజంగా ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటాం, కానీ ఆ క్రిస్మస్లో క్రీస్తు మనలో పుట్టకపోతే, మనతో ఉండకపోతే అదంతా వ్యర్థమే. అలాగే కన్య మరియ ఏం చేసింది తెలుసా? ప్రియ సంగమా, ఒకసారి చెప్పాలి. కన్య మరియ ఏం చేసింది? హృదయాన్ని ఇచ్చింది. ఆ హృదయంలో ఎవరు జన్మించడానికి అవకాశం ఇచ్చిందంటే క్రీస్తు జన్మించడానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ మరియా. కానీ నీ జీవితంలో, నా జీవితంలో నిజానికి క్రీస్తు నాలో జన్మించాలనే ఆశ కలిగి మనం ఉన్నామా? ఎప్పుడు కూడా క్రిస్మస్ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టడం కాదు, నా కొరకు నాలో పుట్టాడని, నా హృదయంలో పుట్టాడని నువ్వు ఎప్పుడైతే నిజానికి అంగీకరిస్తావో, యాక్సెప్ట్ చేస్తావో, అదే నిజమైన క్రిస్మస్. ఈ దినం మరియ తన యొక్క హృదయంలో క్రీస్తుకి చోటు ఇచ్చింది. అలాగే నీవు నేను మన జీవితంలో కూడా క్రీస్తుకు మనం చోటు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకున్న వారు అవుతామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే యోసేపు తన జీవితంలో ఏం చేశాడు మీకు గుర్తుందా? చెప్పాలి. యోసేపు ఏం చేశాడు తన జీవితంలో? క్రీస్తును సమర్పించుకున్నాడు. ఎందుకంటే తన భార్యను విడనాడాలనే ఉద్దేశం కలిగి, ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దానిని విడిచిపెట్టి దూత చెప్పిన మాటను విని అంగీకరించి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో నిజానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి.